కౌంటింగ్ కి సిద్ధం కావాలని కార్యకర్తలకు పురంధేశ్వరి పిలుపు. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా. తెలంగాణ ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. కౌంటింగ్ కు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో వెబెక్స్ వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎన్నికల అనంతరం కూటమికి అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నారని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు 500 ఓట్లకు ఒక్కో టేబుల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో అధికారులతో మాట్లాడి స్పష్టత ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో కృషించి పనిచేసిన కార్యకర్తలకు వారి ఇళ్లకు వెళ్లి కృతజ్ఞతలు తెలపాలని వెల్లడించారు. కూటమిలో ఉన్న పార్టీలు కౌంటింగ్ ప్రక్రియ సమన్వయంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పై మే 27వ తేదీన కౌంటర్ దాఖలు చేస్తామని సిబిఐ తెలిపింది. జూన్ 7వ తేదీన ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టు కోర్టుకు వెల్లడించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్ట్ చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు కవిత తరఫు న్యాయవాది వివరించారు. కవిత అరెస్ట్ లో అనేక చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయన్నారు కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి. మహిళలకు చట్టం ప్రకారం ప్రత్యేక రక్షణ ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతన కల్లులో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రామ శివారులో బీడు భూములుగా మారిన పంట పొలాలను పరిశీలించారు ఆయన. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన పొలాలను హరీష్ రావుతో కలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పంటలు వేయకుండానే రైతులు ఉండిపోయారని విమర్శించారు హరీష్ రావు. 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం జీలుగు విత్తనాలు ఇవ్వడం లేదని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు రైతులు. వెంటనే రైతు ఫోన్ నుంచి తల్లాడ ఏవోకు ఫోన్ చేసి మాట్లాడారు హరీష్ రావు. రైతులకు జీలుగు విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఏవోను ప్రశ్నించారు. వెంటనే జీలుగు విత్తనాలు సరఫరా చేస్తామని తెలిపారు ఏవో. రైతులకు రుణమాఫీ చేయకపోగా ధాన్యానికి ఇస్తామన్న బోనస్ ఇవ్వడం లేదని తప్పుపట్టారు. తెలంగాణ ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ 2వ సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందేందుకు ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. 2 విడతల్లో ఈ ప్రవేశాల ప్రక్రియను నిర్వహించనున్నారు. తొలి విడతలో జూన్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థులు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. బుక్ చేసుకున్న అభ్యర్థులకు జూన్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. జూన్ 18న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. జూలై 15వ తేదీ నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగగా జూలై 21వ తేదీన తుది విడత సీట్లను కేటాయిస్తారు. జూలై 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పెద్ద చెరువులో చేపల వేట వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ముదిరాజ్, గంగపుత్రుల కులాల మధ్య చిచ్చు రేపుతోంది. తమ వాటా ఖరారు కాకుండానే గంగపుత్రులు చేపల వేట కొనసాగిస్తున్నారని ముదిరాజ్ మత్స్యకార సభ్యులు చెరువు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేశారు. ప్రతి ఏడాది ఇరు వర్గాల మధ్య గొడవలు తలెత్తుతూనే ఉన్నాయి. గంగపుత్ర వర్గానికి చెందిన పలువురు నాయకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చేపల వేటలో ఎలాంటి వాటా కల్పించకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి జాలర్లను తీసుకువచ్చి వేట కొనసాగిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు ముదిరాజ్ వర్గీయులు. జిల్లా మత్స్యశాఖ అధికారికి న్యాయం కోరుతూ ముదిరాజ్ కులస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. కొమరం భీం జిల్లాలో ఫారెస్ట్ అధికారులు రైతులకు మధ్య వార్ నడుస్తోంది. కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామ శివారులో సాగు చేస్తున్న భూములను వాళ్లు వదిలి వెళ్లాలంటూ అటవీ అధికారులు హుకుం జారీ చేశారు. ఫారెస్ట్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు 30 ఏళ్లుగా సాగు చేస్తున్న పట్టాలున్నాయంటూ అటవీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రెవెన్యూ భూములని చెప్తున్నారు రైతులు. కాదు ముమ్మాటికి అవి అటవీ భూములే అని అటవీ శాఖ సిబ్బంది ఆంక్షలు పెడుతున్నారు. సర్వే నంబర్ 145 నుంచి 400 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులను అడ్డుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అగ్రికల్చర్ రెవెన్యూ ల్యాండ్స్ ను అటవీ భూములంటూ వేధిస్తున్నారని అటవీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ భూముల్లో నుండి వెళ్లిపోవాలంటూ అటవీ సిబ్బందికి రైతులు హుకుం జారీ చేశారు.